ప్రభాస్ అన్న రాజస బాడీ వెళ్ళిపోతున్నారు. శరత్ చంద్రికా తేజయామి. మన దగ్గర పాసెస్ అయితే ఏం లేవు, పోయినాక అలౌట్ చేస్తారు లేదు. సందీప్ రెడ్డి వంగ అసలు కోసం ఏదైనా చేస్తాం, రేపటి కోసం, సారీ జాన్ 9వ తారీఖు కోసం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో అందరు సపోర్ట్ చేయండి. నేను 1 month ఛాలెంజ్ తీసుకున్న, 30 days 30 వ్లాగ్స్ 1K సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. చూడండి, నా కంటెంట్ కూడా చూసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడే లేచిన అనమాట నేను, కొద్దిగా ఇప్పుడు ఇంకా ఫ్రెష్, అందుకే మొగమంతా జిడ్డుగా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం నా లైఫ్లో ఏమైతున్నాయో, ఆ డే మొత్తం ఏమవుతుందో అంతా ఒక బ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. 30 days 30 వీడియోస్ 30 వ్లాగ్స్ ఛాలెంజ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట. సో 1K సబ్స్క్రైబర్స్ కూడా దాంట్లో 1 month ఛాలెంజ్లో చూడండి. ఐ విల్ గివ్ మై బెస్ట్ అనమాట. సో ఇప్పుడే లేచిన అనమాట, కొద్దిగా ఫ్రెష్ అయిపోయి. సో నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఆ బ్లాగ్ వచ్చేసి. ఓకే అండి, ఫ్రెష్ అయిపోయి వస్తారు 2 నిమిషాలు. సో గైస్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాం, ముఖం కడుక్కున్నా. నీకు కావాలా దోశలు వేయాలా? నీకెన్ని వేయాలి? 2 చాలా? సరే కానీ ఎట్లున్నాయి చెప్పు, నేను వేసిన దోశలు. ఇది చూసి చెప్పు. బాగానే ఉన్నాయిరా, మంచిగానే వేసినాము. నేను వేసుకున్న దోశలు నాకైతే మంచిగా నచ్చుతాయి. యూనియన్ టెరిటరీ చేయాలని ప్లాన్ ఉంటుంది. ఇప్పుడే వండుకొని లేచినాను. నైట్ కొద్దిగా నిద్ర తక్కువ అనిపించింది, అందుకనే వండుకున్నాను. సో గైస్, నేనైతే ఇప్పుడు ప్రభాస్ అన్న రాజస బాడీ లంచ్కి వెళ్ళిపోతున్నాను. ఇక నేను మా ఫ్రెండ్ వాళ్ళని తీసుకొని పోతున్నా, ఇద్దరిని. వాళ్ళని తీసుకొని అట్లప్పుడు గ్రౌండ్కి వెళ్ళి కొద్దిసేపు అక్కడ చూసి సిచ్యువేషన్ బట్టి వస్తాం. ఇక ఒకవేళ లోపలికి ఎంటర్ చేసి ఈవెంట్ అయిపోయేంత వరకు అన్నీ ఉంటాం, మొత్తం టైం పాస్ చేస్తాం. ఒకవేళ ఎలా చేయకపోతే వచ్చేస్తాం. ఏం చేస్తాం మళ్ళీ బయట నుంచి. ఇది నా అవుట్ఫిట్ అనమాట. ఇప్పటికైతే జిమ్కి కూడా పోవట్లేదు అనమాట ఈరోజు. ప్రభాస్ అన్న కోసం ఏదైనా చేస్తాం, రేపటి కోసం, సారీ జాన్ 9వ తారీఖు కోసం. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకనేనా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఏంటమ్మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు? నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎలా ఉండాలి? రే ఏంట్రా ఇది, మొత్తం బయోడేటా అడుగుతున్నారు. నిధి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు? ప్రొఫెషన్ ఆఫ్ లవ్. లవ్.
ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఓకే, మారుతి గారు ఎక్కడ ఉన్నారు? మారుతి గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, మారుతి గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి? పెళ్ళయి భార్య ఉండడం వలన, పెళ్లి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా? నాకు అసలు మాటలే రావట్లేదు, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అది అయ్యో వినపడుతున్నాను. ఆ ఆరాలో ఉన్నాను నేను, రెబల్ ఆరాలో ఉన్నాను నేను, అంతే. మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో, 9th తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు. ఇది విన్నారు కదా మీరు? ఓకే, తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్. దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్? ఆడ దయ్యమా, మగ దయ్యమా? బేసిక్గా దయ్యమే డేంజర్. అది ఏ రూపంలో ఉన్నా ఉంటే ఏంటి, దయ్యాలే డేంజర్. బట్ దయ్యాలు ఎవరో లేరు, ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు, ఎందుకన్నారో తెలియదు. కానీ మీ మూవీ రాజా సాబ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు నాకు కూడా ముగ్గురు లవర్స్ ఉన్నారు, ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి. మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకిల్స్. థ్యాంక్ యూ. నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికైతే రెడీగా ఉన్నాం. ప్రభాస్ గారు, నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి, మీరు దయచేసి ఎక్కువ మాట్లాడద్దు. జస్ట్ 1 వర్డ్ చెప్తే చాలు. ఒక డైరెక్టర్ గురించి 1 వర్డ్, ఓకేనా? అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి. ఓకే, నేను పేరు చెప్తాను, 1 వర్డ్ అబౌట్ ద డైరెక్టర్ అండి. కల్కి నాగశ్విన్. స్ట్రాంగ్. ఓకే, ప్రశాంత్ నీల్. హాయ్ ప్రభాస్ గారు. బ్యూటిఫుల్ పర్సన్. ఓకే, రాజమౌళి గారు. జీనియస్ గారు. జీనియస్ గారు. ఓకే, మారుతి గారు. క్యూట్. హన్ను రాఘవపుడి. హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే, సుజిత్. స్మార్ట్, వెరీ స్మార్ట్. స్మార్ట్. ఓకే, పూరి జగన్నాథ్ గారు. పూరి గారు కూడా జీనియస్. ఇది క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా. ఓకే, సందీప్ రెడ్డి వంగ. షూటింగ్ చేస్తున్నాం. కల్ట్, న్యూ జనరేషన్ కల్ట్. ఎస్. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారో తెలుసుకోవాలని చాలా 20-30 వెరైటీస్ పెడదాం. నేను థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు, ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన పేరు SKN గారు. SKN గారు, wherever you are. SKN గారు, SKN గారు, మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్ళే చెప్పండి. ప్లీజ్ మాట్లాడండి. అక్కడ మాట్లాడే అయితే రండి, అక్కడ రండి, పదండి, అక్కడికి వెళ్దాం. మీరు అక్కడికి వెళ్తే అందరూ వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? పదండి. నేను ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానండి, మా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. సో ఇప్పుడు SKN గారి మాటలు విందాము. నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. ఈ చలిలో ఇంతమంది వచ్చారు, ఇబ్బంది పడుతున్నారేమో, చూసుకోండి జాగ్రత్తగా. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100%. సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి, మాది కూడా అయిపోతే హ్యాపీ. బాయ్ డార్లింగ్.
నుంచి వస్తున్న అసలు ప్రభాస్ అన్న అయితే ఏముందా లుక్కు, ఆ గడ్డం, ఆ పిలిక వెనకాల, ఆ డ్రెస్సు, ఆ స్పీచ్, ఆ కామెడీ, వింటేజ్ ప్రభాస్ అసలు. వన్స్ అగైన్ వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్. సినిమా ఇట్లా ఉండని, సినిమా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం, అదైతే ఫిక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిన్న ట్రైలర్ వదిలిండి అంతే ప్రభాస్ అన్న. అబ్బా, ఆ తమనన్న పైన వేసే జోకులు కానీ అసలు వేరే లెవెల్. అది మొత్తం తీసిన చూడండి, అసలు క్రౌడ్ కూడా ఫుల్ ఉండే. అసలు ఎట్లా తెలుసా, నేను ఇక్కడ నించున్నా, ప్రభాస్ అన్న అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుండు. అసలు ఫస్ట్ టైం ప్రభాస్ అన్న లైవ్లో చూసిన, అసలు ఏముండదు అసలు. ఆ హైటు, నేను ఇన్ని రోజులు సినిమాలలో చూసి హైట్ అంటే ఏమనుకున్నా కానీ, అబ్బా తాడి షర్ట్ అంత ఉండే అసలు, ఇంత పెద్ద హైట్ అసలు. అమ్మో, ఆ రేంజ్ రోవర్ అందుకే తీసుకుంటాము. ఆ హైట్కి రేంజ్ రోవర్ కూడా సరిపోతుంది. రేంజ్ రోవర్ కార్ పక్కన నించుంటే ప్రభాస్ అన్న హైట్ ఉంటుంది రేంజ్ రోవర్ కంటే కూడా. అసలు వర్త్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే. ఇన్ని సంవత్సరాలకి ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అసలు వేరే లెవెల్. అసలు అక్కడ 3 హీరోయిన్లు ఉన్నారు కానీ మా కళ్ళన్నీ ప్రభాస్ అన్న పైన. అసలు ఆ మ్యాషప్ వీడియో ఎక్సలెంట్. అసలు నో మోర్ వర్డ్స్ ప్రభాస్ అన్న గురించి అయితే. అసలు డై హార్డ్ ఫ్యాన్ అనమాట నేనైతే ప్రభాస్ అన్నకి. కడుపు నిండిపోయింది. అన్నం 3 తినలే ఇంటికి వచ్చి నేను. ఇప్పుడు వచ్చి అన్నం 3 తినలే. బా ఏముండ అసలు. ఆ పిలికకి వైట్ బ్యాండ్ వేసింది చూడు, రబ్బర్ బ్యాండు. ఆహా, ఆ బ్లాక్ హెయిర్కి వైట్ పిలిక, గడ్డం మొత్తం ఇదంతా అసలు వేరే లెవెల్ ఉండు. స్పిరిట్ లుక్స్ అన్నీ స్పిరిట్ లుక్స్ తోటే